నేనే గౌరవాధ్యక్షుడిగా ఉంటా అట. ఉండు, నువ్వు ఒక్కడే ఉండు, గౌరవాధ్యక్షుడిగా నువ్వు ఒక్కడే ఉండు. టీజీఓ నేతలతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారితో స్టార్ హోటల్లో రహస్య పెట్టి మీటింగ్ నుంచి వెళ్ళాక మాజీ మంత్రి తీరుపై నేతల ఫైర్. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం నాయకత్వ మారుపై లొల్లి మొదలైంది. సర్కారు మారడంతో అధ్యక్ష కార్యదర్శుల పోస్టుల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. దీనిపై జిల్లాల్లోనూ విమర్శలు పెరగడంతో ముఖ్య నేతలు కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి టీజీఓ ముఖ్య నేతలతో మాజీ మంత్రి యూనియన్ గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాదాపూర్లోని ఓ స్టార్ హోటల్లో రహస్య మీటింగ్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా టీజీఓ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు మార్పుపై చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రధాన కార్యదర్శికి లేదా నగరంలో ముఖ్య నేతకు ఆ బాధ్యత ఇవ్వాలని ప్రతిపాదించిన సమాచారం. అయితే ఈ ప్రతిపాదన తెచ్చిన నేతలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. గత 9 ఏళ్లుగా యూనియన్ నేతలకు ఎంతో చేసినా, మీరు ఎక్కడ అడిగితే అక్కడ పోస్టింగ్లు ఇప్పించినా, ఎంత బిజీగా ఉన్నా మీకు టైం ఇచ్చినా, పలుమార్లు తిరుపతితో పాటు విదేశీ టూర్లకు తీసుకుపోయా అంటూ నేతలతో ఆయన చెప్పినట్టు తెలిసింది. తానే సంఘానికి గౌరవాధ్యక్షుడు ఉంటానని శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టు సమాచారం. ఇంకా ఎన్నెండ్లు పెత్తనమాట. మీటింగ్ టైంలో శ్రీనివాస్ గౌడ్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన టీజీఓ నేతలు ఆయన వెళ్ళిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతుంది. ఇంకా ఎన్నెండ్లు సంఘంలో వారి పెత్తనం ఉండాలంటూ నేతలు చర్చించినట్టు తెలిసింది. వెంటనే గౌరవాధ్యక్షుడితో పాటు అధ్యక్ష బాధ్యతలో ఉన్న వ్యక్తిని తప్పించాలని నేతలు చర్చించినట్టు సమాచారం. బీఆర్ సర్కార్ హయాంలో చాలా సమస్యలపై ఏం మాట్లాడలేని పరిస్థితి ఉండేదని, దీంతో కింది స్థాయిలో సంఘంపై తీవ్ర నిరసన వ్యక్తమైందని చర్చ జరిగినట్టు తెలిసింది. పీఆర్సీ, డిఏలు, జీవో 317 బదిలీలు, ఏపీలో పనిచేసిన తెలంగాణ ఉద్యోగుల స్వరాష్ట్రం రప్పించడం వంటి సమస్యలు పరిష్కారం చేయలేదని, సీఎం దగ్గర ప్రస్తావించలేదని నేతలు అన్నట్టు సమాచారం. సో ఇక మీరు గెజిటెడ్ ఆఫీసర్లు అని చెప్తా ఉన్నారు కదా, మీరే ఒక సంఘం పెట్టండి, అయిపోతుంది. వీళ్ళు ఎవరు ఉండరు, ఇలా శ్రీనివాస్ గౌడ్, మమత వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా మీతో వస్తారు. వీళ్ళిద్దరు ఈయన గౌరవాధ్యక్షుడు ఈయనే ఉంటా అంటాడు, అధ్యక్షురాలిగా ఆమెనే ఉంటా అంటది. ఇక మిగతా పరిస్థితి ఏంది? మీరు టీజీఓనా, లేకపోతే మీరు అటెండర్ సంఘమా, లేకపోతే గెజిటెడ్ సంఘమా చెప్పుకోవాలి. మరి మీరే అటెండర్ల కన్నా అర్థం ఉన్నది మీ పరిస్థితి. అయితే ఈ శ్రీనివాస్ గౌడ్ని పట్టుకొని ఇంకా చేస్తున్నారా? అయిపోయింది ఈయన పని. ఈయన మీద ఏమైంది తెలుసా, ఒక చిన్న వినిపిస్తా. ఒక ఉద్యోగి రాసినటువంటి కథనం వినిపిస్తా. ఇగో, తెలంగాణ ఉద్యమం ముసుగులో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల త్యాగాలను పరంగా పెట్టి మంత్రి పదవి చేపట్టిన శ్రీనివాస్ గౌడ్ ఆయన అడుగులకు మడుగులు ఒత్తి పోస్టింగ్లు, పదవులు అనుభవించిన ఉద్యోగుల సంఘం నాయకులు ఇప్పుడు మళ్లీ జోకడానికి పరుగు తీస్తున్నారు. అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగ నాయకులు కింది స్థాయి సిబ్బంది నుంచి వసూలు చేసిన సుమారు 5 కోట్ల రూపాయలు మహబూబ్నగర్కు చేరవేసిన లాభం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీ సునామీలో మంత్రి గారు కొట్టుకుపోయారు. ఇంతకాలం అన్ని ప్రభుత్వ శాఖల్లో వీరి ఆధిపత్యం కొనసాగింది. కన్ను పడితే పోస్టింగ్ ఉన్న అదనపు బాధ్యతల పేరుతో దోపిడీ, నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా అన్నట్టు వీరి వ్యవహారం ఉండేది. వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులను దూర ప్రాంతాలకు పోస్టింగ్ వేయించడం, ఉద్యోగస్తుల సమ్మేళనాల పేరు మీద వసూలకు పాల్పడడం, వీరందరి తర్వాతే ఎవరైనా పోస్టింగ్లకు లంచాలను మోసుకుపోవడం, కుల సంఘాలకు ఆత్మీయ సమ్మానాల పేరు మీద దోపిడీ చేయడం, ఉప ఎన్నికల్లో డబ్బుల ఖర్చులకు పోస్టింగ్లు పోతాయని భయపెట్టి వసూలకు పాల్పడడం, ఇవిగాక పదోన్నతుల్లో ఎన్నెన్నో అక్రమాలకు తెరలేపడం జరిగింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగిన వేళ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాలు, కుల సంఘాల సభలు పెట్టడానికి అన్ని పైసలు సమకూర్చి బీఆర్ఎస్ కార్యకర్తలాగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వాహనాల్లో డబ్బులు తరలించి కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమయ్యారు. పోస్టింగ్లు పోతాయని బెదిరించి వసూళ్లకు పాల్పడి కాదన్న వాళ్ళు దూర ప్రాంతాలకు లేదా ప్రాధాన్యత లేని పోస్టులకు పంపించారు. 2014-18 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఎక్సైజ్ కార్యాలయం ముందు టపాసులు పెంచి సంబరాలు చేసుకున్నారు. మంత్రిగా ఆయన బిడ్డ ఎంగేజ్మెంట్, పెళ్లికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్ల నుండి మద్యం పంపడం జరిగింది. చివరికి మంత్రి మహబూబ్నగర్కు ఇచ్చిన అంబులెన్స్ కూడా చందాలు వసూలు చేశారు. ఇక మంత్రి గారు వస్తున్నారు అంటే వారికి అన్ని మర్యాదలు ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా వారి అనుచరులకే స్థానిక స్టేషన్ చూసుకోవాల్సిందే, లేకపోతే వారికి ఇంకా అమౌంటిందనే చెప్పాలి. ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టేవారు. అంతవరకు ఎందుకు? వీరంతా కలిసి మంత్రి గారికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కూడా ఘనంగా ఉండాలి, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి 42 లక్షలు పెట్టి 2 బండ్ల సిద్ధం చేసి మహబూబ్నగర్కు పంపారు. ఏసీబీ కేసులు ఉన్న వారికి కూడా పదోన్నతులు కల్పించడం లాంటి ఎన్నో తప్పుడు నిర్ణయాలు జరిగాయి. అర్ధరాత్రి కనబడకుండా ఉండేలా జీవోలు తెప్పించుకోవడం లాంటి ఎన్నో తప్పిదాలకు తెరలేపింది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన ప్రభుత్వ పెద్దలకు దగ్గర కావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి భాగవతం తెలిసిన వారిని దూరం పెట్టాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీరు ప్రభుత్వం మారడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క దగ్గర అవడానికి వెళ్ళి పక్కా కాంగ్రెస్ వాళ్ళని చెప్పుకొని తిరిగి ప్రయత్నం చేస్తున్నారు. వారి పదవులు కాపాడుకొని అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని అవకాశాలు లేవో అన్నింటిని వెతుకుతూ ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ కొత్త ప్రభుత్వంలో వీరి ఆగడాలు పోయి నిజంగా పోరాడుతున్న ఉద్యోగ సంఘాల మాటలు వింటారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇగో ఇది మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి బండారం మొత్తం కూడా, అంటే కొంతమంది బండార శ్రీనివాస్ గౌడ్తో పాటు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళ బండారం మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది. వాస్తవంగా ఇది కథ. దీన్ని పట్టుకొని ఇక ఆగుతలేరుగా ఒక్కొక్కరుగా శ్రీనివాస్ గౌడ్ పైన ఈ విధంగా ఉంది పరిస్థితి. ఏమైతే చూడాలి.